చలికాలం లెక్కనే కనిపిస్తలేదు నాకు, కలికాలం లెక్క కూడా కనిపిస్తుంది. అరే మంది మీద అంటే పట్టి లేకున్నా ఒరిగే నష్టమేం లేదు, కానీ కన్నోళ్ళ మీద కూడా సోయి లేకుంటే ఏమనిపిస్తుంది ఏం కథ? అరే కని పెంచినోళ్ళను కూడా కానకుండా ఎట్లా సొంటి ఘోరాలు అవుతున్నాయి అంటే బా నాకైతే ఆ ముచ్చట యాద్ తెచ్చుకుంటుంటే బీపీ ఏపీ దాటిపోతుంది. మీరు చూడండి ఏం పాపిష్టి లోకం తయారైందిలా. వాడుగాను మహబూబ్ నగర్ జిల్లా కొత్తకోట అని ఒక ఊరున్నది. ఆడ అయ్యని అవతలికి ఎలగొట్టి కొడుకు తాళం వేసుకొని ఎటో వెళ్ళిపోయిందట. 6 నెలలు ఆడ ఈడ అడుక్కొని తిన్న ముసలాయన ఇంత మొన్న సలికి చచ్చిపోయిందట. ఆయనకి 2 బిడ్డలు ఓ కొడుకున్నారట. బిడ్డల పెండ్లిలు అయిపోయినాయి, కొడుకు పెండ్లి కూడా అయిపోయిందట. కొడుకే పెద్దోడట అందరికంటే. అంతేనమ్మా? ముగ్గురం మేము 2 బిడ్డలము, ఒక కొడుకు నౌకరుంది, కానిస్టేబుల్ నౌకరుంది. ఆయన డ్యూటీ ఆడ చేస్తాడో మాకు చెల్లెలు కూడా తెలియదు. మా అమ్మ చచ్చిపోయి ఉడక 12 ఏళ్ళు 12 ఏళ్ళు అవుతుంది మా అమ్మ చచ్చిపోయి ఉడక. ఇంకా ఆయన చక్కదానానికి కానిస్టేబుల్ నౌకరీ చేస్తున్నాడట ఏడనో. మరి అమ్మ అంటే అది వరకే పోయింది, కానీ మరి ఉన్న ముసలాయన జాదన్నా లేదా? తాళం వేసుకొని పోతే ఏడమంటాడు ముసలోడు. ఆ ఊళ్ళో బడికాడ వండేదట. ఇల్లు తాళం వేసుకొని బయట దొరికిపోవడం వల్ల మంది అడుక్కొని తినుకుంటూ బతుకుతూ రోజు గవర్నమెంట్ స్కూల్లో పండుకొని ఈ రోజు ఆ చలికే అతను చనిపోవడానికి కారకులయ్యారు. ముసలి పానమాయ ఏడ తట్టుకుంటుంది చల్లగా చలికి విడిచిండు. మరి సాగు చేస్తాను కన్నా రావాలనా వద్దా రాకాశోడు? ఏడున్నాడో ఎవ్వరికి తెలియదట. ఆయనతో ఆ ఊరోళ్ళే తెచ్చి ఇంటి ముంగటే ఇచ్చిండ్రట. ఆ బిడ్డలకి చెప్పి పంపితే వాళ్ళు వచ్చిర్రట. ఇక పాలోళ్ళు ఎవరు ఉన్నారో ఎవరు లేరో, ఉన్న కాడికి ఆస్తి చదువుకొని కొడుకు పోయిండు. ఇక బిడ్డలే దగ్గరుండి సాగు చేసిండ్రట. తలగోరి వాడేతోడు కూడా లేకపోయే వరకాల బిడ్డలే వాటిర్రట. అది కూడా ఇక ఎవరు మోస్తారు పాడే, మళ్ళా అదే బిడ్డలు మోసిండ్రు. చూసినారమ్మా ఎవరికి ఎవడైతాడు చెప్పుండ్రి. బతుకున్నప్పుడు కానోడు సచ్చినప్పుడు అయితాడు. ఈసొంటి కొడుకున్నా ఒకటే పోయినా ఒకటే అని చూసిన వాళ్ళంతా పాపం అనవైట్రి. మరి మీకేమనిపిస్తున్నది ఈ ముచ్చట చూసినాక? ఇసొంటి పాపిస్టోళ్ళు కూడా ఉన్నారు ఇంకా లోకం మీద అనిపిస్తలేదా?